న్యాయము తీర్పు ఆలస్యమైన అంతిమంగా ఆయన దృక్పథము దృక్కోణము దృష్టికోణము అన్నిటికంటే ఉన్నతమైనది. ఈ జీవితంలో ఈ లోకంలో జరిగే ఈవెంట్స్ అన్నిటికీ మనకి పర్పస్ అండ్ మీనింగ్ అర్థం కావాలంటే అది యేసుక్రీస్తు ప్రభువారి యందలే మాత్రమే మనకు దొరుకుతుంది. మరియు ఆ నిరీక్షణ మనం పొందుకోవాలంటే ద ఓన్లీ హోప్ ఇన్ దిస్ ఫాలెన్ వరల్డ్, ఈ లోకంలో పతనమైన ఈ లోకంలో ఏకైక నిరీక్షణ ఏంటంటే విమోచింపబడిన జనాంగము, రిడీమ్డ్ పీపుల్. దాన్నే బైబిల్ ఏమని చెప్తుందంటే సంఘము. మనం అనుకోవచ్చు సంఘము బయటికి వెళ్ళి యాజిటేషన్ చేయటం లేదు, జస్టిస్ కోసం పోరాటం లేదేమో. సంఘము ఎలాగూ, హౌ కెన్ చర్చ్ బీ ది ఆన్సర్? దేవుడిస్తున్న ఒక జవాబు ఏంటంటే విమోచింపబడిన జనాంగంగా మనము ఆయన సువార్తను అర్థం చేసుకుని ఆయన సేవిస్తూ వెళ్తున్నప్పుడు ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన ప్రతి విషయాన్ని క్రమంలోకి తీసుకుని వచ్చేవాడు. ఈ లోకంలోని సిబిఐ ఇవన్నీ విఫలం అవ్వచ్చు, కానీ దేవుని యొక్క న్యాయం అనేది స్వచ్ఛంగా ఉంటుంది. అదే విధంగా మనం ఆరాధనా కీర్తనలో కూడా చూసాం. ఆయన యొక్క వాక్యము నిర్మలమైనది, ఆయన శాసనములు నిర్మలమైనవి. అవి ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కానే కాదు. ఈ ఉదయకాల సమయంలో అట్టి దేవుని ప్రభువుని మనం సేవిస్తూ ఉన్నాం. అయితే గతించిన వారంలో మనం సంఘములో పాలిభాగస్థులమై ఉండుట యొక్క ప్రాముఖ్యత, ఏ విధంగా రక్షించబడిన మనము ఆరోగ్యకరమైన సంఘంలో నాటబడి ఉండుట యొక్క ప్రాముఖ్యతను మనం చూసాం. గతించిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నది ఒక అంశం ఏంటంటే, నేను రక్షించబడ్డాను, మరి అది లోకమునకు ఎలా తెలుస్తుంది? నేను రక్షించబడ్డాను, నేను దేవునికి చెందినవాడను అని లోకమునకు నేను ఎలా ప్రకటిస్తాను? ముఖ్యమైన విధానం ఏంటంటే దేవుని యొక్క స్థానిక సంఘములో మనం చేర్చబడుట. రక్షించబడిన మనము విమోచింపబడిన జనాంగముతో మరియు ఆరోగ్యకరమైన రీతిలో ప్రభువుని వెంబడించే జనాంగముతో కలిసి మనం ఉండుట అనేది, నాటబడుట అనేది, అంటుకట్టబడుట అనేది మన జీవితంలోని అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక స్త్రీని లేకపోతే ఒక గర్ల్ని బాగా నేను ప్రేమిస్తున్నాను అని తన గురించి అన్ని విషయాలు పట్టించుకుంటూ, అయితే మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకోవాలి, వివాహ నిబంధన చేయాలి అన్న సమయంలో ఆ వ్యక్తి లేదు, నేను వివాహం మాత్రం చేసుకోను కానీ నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్లయితే అది ఇంగ్లీష్లో ఆ యొక్క విషయానికి ఉన్న పదం ఏంటంటే ఫ్లర్టింగ్. నిజంగా నువ్వు ప్రభువుని తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క సహవాసంలో నిబంధన కలిగి జీవించడం కూడా అంతే ప్రాముఖ్యం. ఈ దినం నేను ఒక వాక్య భాగం నుంచి ఈ విషయాన్ని మీకు తెలియజేయడం లేదు, కానీ క్రొత్త నిబంధనలోని కొన్ని విషయాల్లో నుంచి, కొన్ని పుస్తకాల్లో నుంచి, వచనాల్లో నుంచి ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, వాట్ ఆర్ ద క్వాలిటీస్, మార్క్స్ ఆఫ్ ఎ హెల్దీ చర్చ్ మెంబర్? ఒక ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసకి ఉండే గురుతులు ఏంటి అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. దానికంటే ముందుగా అసలు సంఘమునకు మనం అంటుకట్టబడి ఉండుట, కమిట్ అయి ఉండుట అనేది ఎందుకు అనే విషయాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము ఇక్కడ సౌలు సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. అతడు దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. 3వ వచనంలో, అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా,
నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సౌలు ముందు అధ్యాయంలో మనం చూసినట్లయితే సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన వెంబడిస్తున్నారో వారిని హింసిస్తూ ఉన్నాడు. అలాంటి సౌలుకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. అంటే సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? పౌలు అప్పటికి సౌలుగా పిలువబడ్డాడు. ఎవరిని హింసిస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు. మనం ఆ ముందు అధ్యాయాల్లో చూసినట్లయితే సౌలు ఇంటింటా చొరబడి విశ్వసించిన వారిని హింసిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? సౌలా సౌలా నువ్వు సంఘమును ఎలా హింసించుచున్నావు అంటున్నాడా? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. టు పర్సిక్యూట్ చర్చ్ ఈజ్ టు పర్సిక్యూట్ క్రైస్ట్. సంఘమును హింసించుట క్రీస్తును హింసించుట. అంటే క్రీస్తుకి సంఘము ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించవచ్చు. టు పర్సిక్యూట్ చర్చ్ ఈజ్ టు పర్సిక్యూట్ క్రైస్ట్. ఇంకొక విషయాన్ని మీకు చూపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత, అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. వారు భోజనం చేసిన తర్వాత యేసయ్య తన శిష్యులని అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా అపోస్తలుడైన సీమోను పేతురుని అడుగుతూ ఉన్నారు. యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అడిగిన ప్రశ్న ఏంటంటే, పేతురు నీవు నన్ను ప్రేమించున్నావా? డూ యు లవ్ మీ? వెంటనే పేతురు ఏమన్నాడంటే, అవును ప్రభువా, నేను ప్రేమించున్నాను. అప్పుడు ప్రభు ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటంటే, నీవు నన్ను ప్రేమించినట్లయితే నా సంఘమును కాయము, నా గొర్రెలను మేపము. టు లవ్ క్రైస్ట్ ఈజ్ టు ఫీడ్ ద ల్యాంబ్స్. టు లవ్ క్రైస్ట్ ఈజ్ టు లవ్ ద చర్చ్. టు లవ్ క్రైస్ట్ ఈజ్ టు లవ్ హిస్ బాడీ. ఇవి రెండు అవిభాజ్యమైనవి. అయితే ఒక సందేహం కలగచ్చు, ప్రభు సార్వత్రికంగా సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు, అదృశ్యమైన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అవును, కానీ యూ కెనాట్ బీ పార్ట్ ఆఫ్ ఎ యూనివర్సల్ చర్చ్ వితౌట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎ లోకల్ చర్చ్. ఒక స్థానిక సంఘ కుటుంబము నీకు లేకుండా నువ్వు దేవునికి చెందినవాడు అని ప్రకటించడం అసాధ్యం. నూతన నిబంధనలో ఆ ఆలోచన లేదు. అపోస్తలుల కార్యంలో వారు ఆత్మచేత నింపబడిన వారై స్థానిక సంఘములను ఉజ్జీవింపజేస్తూ సువార్త ప్రకటన చేస్తూ ముందుకు వెళ్ళారు. ఆ మాటకొస్తే పత్రికలు స్థానిక సంఘాలకు రాయబడ్డాయి. ఆ మాటకొస్తే వ్యక్తులకు రాయబడిన పత్రికలు స్థానిక సంఘ ఉద్దేశాల గురించి రాయబడ్డాయి. ఆ మాటకొస్తే ప్రకటన గ్రంథము 7 సంఘములకు రాయబడినది. టు లవ్ క్రైస్ట్ ఈజ్ టు లవ్ చర్చ్. ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథులోనున్న దేవుని సంఘమునకు చాలండి. ఇక్కడ మనకి స్థానిక సంఘము మరియు సార్వత్రిక సంఘం కనిపిస్తుంది. కొరింథులోనున్న దేవుని సంఘము మరియు యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయున్నది.
ఉదయకాల సమయంలో ఒక ఆరోగ్యకరమైన సహవాసంలో అంటుకట్టబడి ఉండటం అనేది విశ్వాసి జీవితంలో ఆ ఒడంబడిక మన వైవాహిక జీవితంలోని మ్యారేజ్లో నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తానో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దండలు మార్చుకోవడమో, లేకపోతే ఆ యొక్క కప్పులు నడుచుకుంటా రావడమో, నడుచుకుంటా వెళ్ళడమో, లేకపోతే ఏర్పాటు చేయబడిన విందో, లేకపోతే రింగ్సో, లేకపోతే మరొకటో బైబిల్ని మార్చుకోవడమో, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వావ్స్ అంటే ప్రమాణములు మార్చుకునుట, ఒడంబడిక చేయుట. నేను నీకు కట్టబడి ఉంటాను, కష్టమైన, దుఃఖమైన, కన్నీరైన, సంపదలో, లేమిలో, మరణము తప్ప మరి ఏదియు నీ యొద్ద నుంచి నన్ను వేరు చేయదని ప్రమాణము చేయుచున్నాను. ద కమిట్మెంట్. విశ్వాస జీవితంలో కూడా చర్చ్ కమిట్మెంట్ ఈజ్ దాట్ ఇంపార్టెంట్. అంటే ఈ రెండు వేరువేరు సంబంధాలు, నేను అవి రెండు ఒకే సంబంధాలు అని అనడం లేదు. కానీ ఏ విధంగా అయితే వివాహంలో మన ఒడంబడిక నిబంధన ఎంత ప్రాముఖ్యమైనదో సంఘ సహవాసం కూడా అంతే ప్రాముఖ్యమైనది. అయితే కొన్ని లక్షణాలని మనం చూద్దాం. మొదటి గుర్తు ఏంటి? ఒక ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసికి ఉండవలసిన మొదటి గుర్తు ఏంటంటే టు ఫాలో క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించుట. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించుట మొదటి గుర్తు ఏంటంటే, ఒక ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసికి ఉండవలసిన మొదటి గుర్తు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించుట. టు కమిట్ టు ఫాలో క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలంటే మొదటిగా ఆయనతో మనం కనెక్ట్ అవ్వాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఇది ఎలాగూ సాధ్యం? బైబిల్ ఏం చెప్తుందంటే, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనం పాపం చేశాం. మన ఆదిపితరులు పాపం చేశారు, అది వంశ పారంపర్యంగా మనందరికీ సంప్రాప్తించింది. అంటే మనం పుట్టిన క్షణంలోనే పాపిగా మనం జన్మిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇది వంశ పారంపర్యంగా ప్రతి వ్యక్తిని పాపం ద్వారా నింపుతుంది, ఆదిపితరుల నుంచి. అంత మాత్రమే కాదు, నేను జన్మ పాపం మాత్రమే కాదు, క్రియల ద్వారా కూడా పాపం చేశాను. అందుకే నేను ఎప్పుడేం జ్ఞాపకం చేస్తానంటే, నేను పాపిని గనక పాపం చేస్తున్నాను, రెండవది నేను పాపం చేస్తున్నాను గనక పాపిని. అదేంటి బ్రదర్, నన్ను మాటికి పాపి పాపి అని అంటున్నారు? నేను కాదు. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మై 1.5 year old డాటర్, నో వన్ టాట్ హర్ టు సిన్. ఎవరు ఆమెని తప్పు చేయమని నేర్పించలేదు. కానీ ఏం చేయొద్దంటామో అదే చేయగలిగిన సామర్థ్యం ఉంది. అఫ్కోర్స్ ఆ వయసులో తెలియక చేస్తూ ఉండొచ్చు, కానీ స్వభావం, బైబిల్ ఏం చెప్తుందంటే మూఢత్వం స్వాభావికంగా వస్తుంది. అయితే నేను దేవుని ఎలా వెంబడించగలను? నా పాప స్వభావంతో నేను వెంబడించలేను కదా. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఎంత న్యాయం కలిగిన వాడంటే, పాపము చేసిన వాడు శిక్షకు అర్హుడు, పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే దేవుడు ఎంత న్యాయవంతుడంటే, మనం పాపం చేస్తే మన పాపాన్ని అలాగే క్షమించేయడు, మనం శిక్షకు అర్హులం. అవర్ సిన్ డిజర్వ్స్ పనిష్మెంట్. కానీ దేవుడు ఎంత కృపగలిగిన వాడంటే ఆ శిక్ష తాను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో చేసింది. మనం చేసిన పాపానికి శిక్ష ప్రతిఫలం ఆయన సిలువ మీద పొందాడు. మనం పొందాల్సిన శిక్ష ఆయన ఆపాద మస్తకం నలగొట్టబడి శిక్షించబడ్డాడు. మరియు దేవుని ఉగ్రత, పాపము తాలూకు ఉగ్రత, నా మీద ఉండవలసిన ఉగ్రత కుమారుని మీద మోపబడింది. అది శుభవార్త. దట్ ఈస్ గుడ్ న్యూస్. అయితే ఎవరైతే ఈ సత్యాన్ని విశ్వసిస్తారో, నేను పాపినని గ్రహించి నా పాపమునకు ప్రతిగా క్రీస్తు సిలువలో మరణించాడని
ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుని ప్రేమను సిలువలో ఎవరైతే చూడగలుగుతారో, కేవలం విశ్వాసం ద్వారా ఈ ప్రభువు నా నిమిత్తమై శిక్ష అనుభవించాడని విశ్వసిస్తారో వారందరికీ ఆయనతో సహవాసం. దిస్ ఈజ్ గుడ్ న్యూస్. ఇది శుభవార్త. మరి ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి గుళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వు మోకాళ్ళతో కొండను ఎక్కాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వు గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే నీ పాపం కోసం నిన్ను నలుగొట్టుకోవాల్సిన అవసరం లేదు. కారణము, క్రీస్తు సిలువలో నీ పాప శిక్ష, నా పాప శిక్ష అనుభవించాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను పాపినని గ్రహించి నా పాపమునకు ప్రత్యామ్నాయంగా క్రీస్తు సిలువలో మరణించాడని విశ్వసించటం. ఫెయిత్, బై ఫెయిత్. ఇది శుభవార్త. ఇది నా వలన కలిగేదైతే, నన్ను నేను రక్షించుకోగలిగితే క్రీస్తు సిలువలో మరణించవలసిన అవసరత లేదు. ఎవరైతే ఈ సత్యాన్ని, మనోనేత్రాలు వెలిగింపబడి ఈ సత్యాన్ని చూసి యేసయ్య ద్వారా మాత్రమే రక్షణని, వారి పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యని తమ ప్రభువుగా చేసుకుంటారో వారికి దేవునితో సంబంధం, సహవాసం. ఇది సంఘమునకు, సంఘ విశ్వాసికి, ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసికి మొదటి లక్షణం మరియు ముఖ్యమైన లక్షణం. ది ఓన్లీ రిక్వైర్మెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. ఇది లేకుండా ఎన్నున్నా వ్యర్థమే. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఇంకా నువ్వు నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. బై ఫెయిత్ యూ కెన్ బీ సేవ్డ్ ఫ్రమ్ ఇటర్నల్ రాత్. ఒకవేళ ఈ యొక్క సత్యాన్ని, నీ పాపాన్ని నువ్వే ఉంచుకొని దాని శిక్ష నువ్వు అనుభవించాలంటే, యేసయ్య ద్వారా మార్గాన్ని వద్దనుకుంటే నిత్య నరకాగ్నం వేచి ఉంది. మన పాపము తాలూకా శిక్ష అక్కడ సంపూర్తిగా మన మీద మోపబడుతుంది. పాపం వలన వచ్చు జీతం మరణము మరియు నిత్య మరణము. ఆ మరణం నుంచి తప్పించడానికి క్రీస్తు మన నిమిత్తమై చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ నిత్య జీవము. ఉదయకాల సమయంలో సూటి ప్రశ్న, ఆ నిత్య జీవమునకు వారసత్వాన్ని నువ్వు పొందుకున్నావా? నేనేం చేయాలి బ్రదర్? కేవలం విశ్వాసం ద్వారా నేను పాపినని యేసయ్య సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నిన్ను తన కుమారునిగా, కుమార్తెనిగా చేర్చుకుంటాడు. మొదటి మార్క్, గుర్తు ఏంటంటే, నిజమైన విశ్వాసి, ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసి తన పాపస్థితిని గ్రహించి యేసయ్య పాదాల యొద్ద పడి ఆయన వెంబడించడానికి తీర్మానం తీసుకుంటాడు. అయితే నేను విశ్వసించినంత మాత్రాన మరుక్షణమే నూతనంగా మారిపోను. సంఘములో అంటుకట్టబడి, నేను లోకం నుంచి వేరుపరచబడి సంఘములో అంటుకట్టబడతాను. ఇప్పుడు ప్రతిదినము నేను పరిశుద్ధపరచబడతాను. దట్ ఈజ్ వాట్ వి కాల్ శాంక్టిఫికేషన్. ప్రతిదినము ఆరోగ్యకరమైన సంఘంలో వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడుతూ నేను ఎదుగుతాను. కాబట్టి మొదటి గురుతు ఏంటి అనంటే ఫాలోయింగ్ క్రైస్ట్. రెండవ గురుతు ఏంటంటే, రెండవ గుర్తు ఇందాక నేను జ్ఞాపకం చేసిందే, రక్షించబడిన ఈ విశ్వాసి ఏం చేస్తారంటే ఆరోగ్యకరమైన సంఘంలో జతపరచబడతాడు. సంఘములు చాలా ఉన్నాయి, బోధలు చాలా ఉన్నాయి, దుర్బోధలు చాలా ఉన్నాయి. ఎ హెల్దీ చర్చ్, ఫైండింగ్ ఏ హెల్దీ చర్చ్. నేను ఏ ప్లేస్కి వెళ్ళినా మొదటిగా నేను చేసేది ఏంటంటే సర్చ్ చేస్తాను. ఈ దినాల్లో మనకి ఇంకా సులభతరం. ఆ దినాల్లో చాలా కష్టమయ్యేది. గూగుల్ మ్యాప్స్ లేవు, లొకేషన్స్ లేవు. కానీ ఈ దినం మనం చేయగలిగింది ఏంటంటే, ప్రప్రథమంగా ఒక స్థలానికి వెళ్తున్నప్పుడు ఆరోగ్యకరమైన సంఘం ఏంటి ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో, దాన్ని కనుగొని దానితో ఆ సంఘంలో సహవసించుట. అది తాత్కాలికంగా కావచ్చు, ఒకవేళ మనం రీలొకేట్ అయితే ఆ ప్రాంతానికి వెళ్తే శాశ్వతంగా కావచ్చు. అవర్ ప్రైమరీ అడ్రస్ మస్ట్ బి అవర్ లోకల్ చర్చ్. నీ స్థానిక సంఘం ఎక్కడైనా ఉండొచ్చు ప్రపంచంలో, కానీ ఆరోగ్యకరమైన సంఘమును కనుగొనుట మరియు సంఘముతో సహవసించుట. మూడవ ముఖ్యమైన గుర్తు ఏంటంటే, నేను గత వారం కూడా జ్ఞాపకం చేశాను, అవర్ రెగ్యులర్ చర్చ్ అటెండెన్స్. క్రమముగా వారం వెంబడి వారము దేవుని యొక్క సహవాసమునకు వచ్చుట. వారం వెంబడి వారము దేవుని యొక్క సహవాసమునకు వచ్చి ఆయన వాక్యపు వెలుగులో ఎదుగుట. అయితే దేవుని యొక్క సహవాసానికి రావడం వల్ల ఏంటి? ఆన్లైన్లో లేకపోతే
చాలా ఆరాధనలు ఉన్నాయి కదా. కాదు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నూతన నిబంధనలో ఆయన ఇచ్చిన ఒక ఉద్దేశం ఏంటంటే, ఆయన సమాజంగా, ఆయన ప్రజలుగా గుంపుగా చేరి ఆయన సేవించడం, ఆరాధించడం. బెరియా సంఘం ఏం చేసిందంటే, వాక్యాన్ని ఆసక్తితో వారు విన్నారంట, ఆన్లైన్లో కాదు. ఆ సేవకుని చుట్టూ, వాక్యం చుట్టూ చేరి వారు ఆలకించారు, ఆసక్తితో విన్నారు మరియు పరిశీలించారు. వాక్యాన్ని లోతుగా పరిశీలించి చూసి ఇది అలాగున్నదో లేదో వారు చూశారు. తద్వారా వారు ఎదిగారు. ఈ నవీన ప్రపంచంలో మన ఫింగర్ టిప్స్లో మనకు వర్షిప్ సర్వీసెస్ ఉన్నాయి, కాదనటం లేదు. బట్ గాడ్స్ పర్పస్ ఈజ్ దట్ వీ గ్యాదర్ ఎస్ గాడ్స్ పీపుల్ ఆన్ ద లార్డ్స్ డే. దేవుని యొక్క జనాంగంగా, ఆయన ప్రజలంగా మనం కూడుకొనుట అనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను, నా తోటి సహోదరుడు సహోదరి ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువుని ఆరాధించడంతో పాటు మనం ప్రోత్సహింపబడతాం. మనం కలిసి మన స్వరములు ఎత్తి ఇక్కడ లీడ్ చేస్తున్న వాటితో కలిసి మనం పాడుతున్నప్పుడు, అవును, నా జీవితంలో కష్టం ఉంది, నా జీవితంలో కన్నీరు ఉంది, నా జీవితంలో ప్రశ్నలు ఉన్నాయి, బయట జరుగుతున్న పరిస్థితులు, న్యూస్లో వింటున్న పరిస్థితులు నన్ను ఆందోళనకు గురి చేసినాయి. కానీ కలిసి ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు, ఈ యూనిటీ ఇన్స్పైట్ ఆఫ్ డైవర్సిటీ, వైవిధ్యమైన స్వరాలుతో మనం ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు ఒక నిరీక్షణ మనకు కలుగుతుంది. మనం ఆరాధిస్తున్న మన దేవుని మనం ఆరాధించడం ద్వారా ఈ పరిస్థితులన్నింటిలో కూడా నాకు చాలిన దేవుడు ఉన్నాడు, ఆయనలో నాకు నిరీక్షణ ఉన్నది అన్న గొప్ప సంతృప్తి, ఎనర్జీ, ఎంకరేజ్మెంట్. దట్ ఈస్ ద లోకల్ చర్చ్. కాబట్టి మూడవ ముఖ్యమైన గుర్తు ఏంటంటే, ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసి గుర్తు రెగ్యులర్ చర్చ్ అటెండెన్స్. ఏం చేస్తాం ఆరాధనలో? మనం వాక్యాన్నే పాడతాం, వి సింగ్ ద వర్డ్. మనం వాక్యాన్నే ప్రార్థిస్తాం, వాక్యాన్ని ఉటంకిస్తూ ప్రార్థిస్తాం. మన దేవుడు ఏమైనాడో ఆయన వాక్యం ద్వారా స్తుతిస్తాం. వి హియర్ ద వర్డ్, వాక్యాన్ని ఆలకిస్తాం. వి ప్రీచ్ ద వర్డ్, వాక్యం బోధించబడుతుంది. వి సీ ద వర్డ్, మన వాక్యాన్ని చూస్తాం ఆయన బలలో చేయవేయడం ద్వారా. అంటే మన జీవితం మొత్తం స్థానిక సంఘ కేంద్రంగా కట్టబడింది. దిస్ ఈజ్ వేర్ యువర్ సోర్స్ ఈజ్. నీకు ఎనర్జీ ఇక్కడి నుంచి వస్తుంది, నీకు వాటర్ ఇక్కడి నుంచి వస్తుంది, నీకు న్యూట్రియంట్స్ ఇక్కడి నుంచి వస్తుంది. ఆత్మీయంగా నువ్వు ఎదగడానికి సహవాసం అనేది ఇట్ ఈజ్ యువర్ సోర్స్. నాలుగవ ముఖ్యమైన లక్షణం, ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసి దేవుడు పెట్టిన కొన్ని నియమాలకు అనుగుణంగా నడుచుకుంటాడు. మొదటి నియమం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్లు ప్రభువుని వెంబడించడం అంటే సువార్తను అర్థం చేసుకోవడం మరియు ఆయన్ను వెంబడించడానికి తీర్మానించుకోవడం. విశ్వసించిన వ్యక్తి ఏం చేస్తాడంటే, తన అంతరంగిక విశ్వాసాన్ని బయలుపరుస్తాడు, బహిర్గతం చేస్తాడు. ఎట్లాగంటే బాప్తిస్మ తీర్మానం ద్వారా. దేవుడు పెట్టిన నియమం. ఒక వ్యక్తి బాప్తిస్మం ద్వారా రక్షించబడటం లేదు, కానీ నీ ఆంతరంగిక విశ్వాసాన్ని లోకమునకు సంఘముతో కలిసి ప్రకటించేది బాప్తిస్మ తీర్మానం. రెండవది ప్రభువు బలలో చేయవేయుట. ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన బలలో పరిశీలించుకుంటూ ఆయన బలలో చేయవేయట. మూడవది సంఘ ప్రార్థన. సంఘముతో కలిసి ఆయన ఉంచిన ఒక నియమం ఏంటంటే, సంఘంతో కలిసి ప్రార్థించుట. అది ఆదివారపు ఆరాధనలో కావచ్చు, సంఘ ప్రార్థన నియామక ప్రార్థనలో కావచ్చు. ప్రేయింగ్ విత్ ద చర్చ్. తర్వాత ఒకరినొకరు బలపరుచుకొనుట, ఎంకరేజింగ్. నేను ఇందాక జ్ఞాపకం చేశాను, నేను 2021 సంవత్సరంలో మా నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత సండే వచ్చినప్పుడు నాకు ప్రభువుని స్తుతించడానికి పాడటానికి చాలా ఇబ్బంది అయింది. ప్రభు దినానికి కూడా అంత దూరంగా లేదు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిన ఆ దినం. కానీ
కాంగ్రిగేషన్తో కలిసి ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు ఆ నిరీక్షణ నన్ను ప్రోత్సహించింది. ఇట్ ఎంకరేజ్డ్ మీ. ఉదయకాల సమయంలో సహవాసము, ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసకున్న మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవుడు ఉంచిన ఈ నియమాలకు విధేయత చూపిస్తాడు. 5వ ముఖ్యమైన గురుతు, చాలామంది చెప్పే ఒక విషయం ఏంటంటే నేను ఆరోగ్యకరమైన సంఘానికి అంటుకట్టబడాలని ఇష్టపడుతున్నాను, కానీ ఇట్ ఈజ్ మెస్సీ. పీపుల్ ఆర్ మెస్సీ. మెస్సీ అంటే ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ కాదు. పీపుల్ ఆర్ మెస్సీ అంటే ప్రజలతో వాళ్ళు కలుస్తున్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు అసౌకర్యంగా ఉంటుంది. కారణం ఏంటంటే వారిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, వారిలో నచ్చనివి కొన్ని ఉన్నాయి. అయితే దేవుడు ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసకు ఉండాల్సిన ఒక గుర్తు ఏంటంటే ఒక ప్రేమను పెంపొందించుకోవడం. నాకు అసౌకర్యంగా ఉన్నా నేను ఆ సంఘ విశ్వాసులతో కలుస్తాను. నాకు వైవిధ్యంగా ఉన్న వారితో నేను వెళ్ళి కలుస్తాను. కారణము, దేవుడు ఈ సంఘ సహవాసం ద్వారా మనల్ని ఆత్మీయంగా ఎదిగింప చేయాలని, స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి తేవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. లేదు, అందరు ఇక్కడ మనలాంటి వాళ్ళే ఉండరు. లేదు, అందరూ ఏ తప్పు లోపం లేని వారు లేరు. కానీ ఇన్స్పైట్ ఆఫ్ దాట్, ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, రబ్బింగ్ షోల్డర్స్. అంటే దగ్గరగా మనం వచ్చినప్పుడు వారి యొక్క బలహీనతలు మనకు తెలుస్తాయి, మన బలహీనతలు వాళ్ళకి తెలుస్తాయి. అయినా మనం కలిసి సహవసిస్తూ ఒకరినొకరు ప్రేమ ద్వారా, అందుకే అపొస్తలుడైన పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఒకటి అంటాడు, ప్రేమను ధరించుకొనుడి. అడార్న్ యువర్ సెల్వ్స్ విత్ లవ్. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే అవతల వ్యక్తి వైవిధ్యంగా ఉన్నా, అవతల వ్యక్తి బలహీనతలు ఉన్నా మనం ఆ వ్యక్తిని ప్రేమించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. సిఎస్ లూయిస్ అనే ఒక భక్తుడు ఏమంటారంటే, ఒకప్పుడు నాస్తికుడు కానీ ప్రభువుని తెలుసుకున్నాడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన ఏమంటాడంటే, నువ్వు ప్రజల మధ్యలోనికి వెళ్తే నిన్ను నువ్వు అసౌకర్య పరిస్థితుల్లోనికి నెట్టుకున్నట్టే, కానీ నిజంగా నువ్వు వ్యక్తిని ప్రేమించాలంటే ఆ అసౌకర్య పరిస్థితిలోనికి వెళ్ళవలసినదే. ఒకవేళ నీకు ఎవ్వరితో సంబంధం లేకుండా ఉండాలి అని అనుకుంటే నిన్ను నువ్వు తీసుకుని వెళ్ళి ఒక సూట్ కేసులో భద్రం చేసుకో. ఆ సూట్ కేసు పేరేంటంటే స్వార్థము, సెల్ఫిష్నెస్. దెర్ ఈజ్ నో అదర్ వే. నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద చర్చ్. అసౌకర్య పరిస్థితిలోనికి ఎంటర్ అవ్వాల్సిందే. కొన్నిసార్లు కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కొత్త వ్యక్తుల్ని కలుసుకున్నప్పుడు మనకు అసలు ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కొన్నిసార్లు నేను ఆయా పరిస్థితికి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తానంటే వెళ్ళి నుంచుంటాను అంతే. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు జస్ట్ గ్యాదరింగ్ వెళ్ళి నుంచుంటాం. కొంచెంసేపు అసౌకర్యంగా అనిపిస్తుంది, నెమ్మదిగా ఆ షెల్ బ్రేక్ అవుతుంది. వాళ్ళు మాట్లాడతారు, ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ చాలామంది మనం ఏం చేస్తామంటే ఆ అసౌకర్య పరిస్థితిలో మనం ఉండకుండా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. సిఎస్ లూయిస్ ఏమంటాడంటే, అలా వెళ్ళిపోయినట్లయితే నువ్వు ప్రేమించే ఆ యొక్క వల్నరబిలిటీలోనికి నువ్వు రావడం, ఆ సమీపంలోనికి నువ్వు రావడం లేదు. తద్వారా నువ్వు స్వార్థం అనే క్యాస్కెట్లో నిన్ను నువ్వు బంధించుకుంటున్నావు. కాఫిన్ అని అంటాడు. యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్వ్స్ ఇన్ రిస్కీ పొజిషన్స్. ఐదవ ముఖ్యమైన గుర్తు ఏంటంటే కల్టివేటింగ్ లవ్. బలహీనతలు ఎరిగి, సంఘ విశ్వాసుల బలహీనతలు ఎరిగి ప్రేమ ద్వారా వారితో కలిసి సహవసించటం. 6వ ముఖ్యమైన గుర్తు
మోరల్ అకౌంటబిలిటీ. అంటే ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసకు ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే ఆరోగ్యకరమైన నాయకత్వానికి తమ్ము తాము లోపరుచుకొనుట. వాక్య విషయాల్లో మరియు దైవికమైన విషయాల్లో మన జీవితానికి దిశానిర్దేశం ఇచ్చినప్పుడు వాక్యానుసారంగా దానికి లోబడి ఉండుట. నేను గతించిన వారం కూడా జ్ఞాపకం చేశాను. దీని అర్థము ఒక కాపరి చెప్తున్న వ్యక్తినే వివాహం చేసుకోవాలనో, ఆ ఉద్యోగమే చేయాలనో, లేకపోతే ఆ ప్రాంతానికే వెళ్ళాలనో, లేకపోతే ఆ ఇల్లే కొనుక్కోవాలనో, ఆ స్థలం కొనుక్కోవాలనో, వీటి గురించి కాదు. దైవికమైన దిశానిర్దేశం జరిగినప్పుడు, వాక్యానుసారమైన బోధం ప్రకటించబడుతున్నప్పుడు తదనుగుణంగా లోబడి ఉండటం, అకౌంటబిలిటీ. అదే సమయంలో బైబిల్ ఒక మాట చెప్తుంది, ఒకనికి ఒక్కడు లోబడి ఉండడు, సబ్మిటింగ్ టు వన్ అనదర్. ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసికి ఉండాల్సిన మరొక గుర్తు ఏంటంటే ఆరోగ్యకరమైన విధానంలో లోబడి ఉండట. బ్రదర్, నా జీవితంలో రక్షింపబడిన వాడిగా అలా లేని లక్షణాలు ఏమైనా కనిపిస్తే నాకు జ్ఞాపకం చేయండి. అంటే ఇవి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి, బాహ్యమైన విషయాల గురించి కాదు. ఇట్ బికమ్స్ లీగలిజం. ఒక వ్యక్తి ఏం ధరిస్తున్నాడు, ఒక వ్యక్తి ఏమి, వీటి గురించి కాదు. ఒక వ్యక్తి పాపంలో ఉన్నట్లయితే ఇఫ్ యు లవ్ హిమ్, లవ్ హర్ జెంట్లీ, లవింగ్లీ, టెల్ దట్ పర్సన్. బ్రదర్, మీరు వింటున్న బోధ అది వాక్యానుసారమైంది కాదు, అది దుర్బోధ, అది నరకానికి నడిపించే బోధ. బ్రదర్, మీరు చేస్తున్న పని అది వాక్యంలో పాపమని స్పష్టంగా తెలియచేయబడింది. ఇట్ ఈస్ సిన్. టీచింగ్ బిలీవర్స్. తర్వాత 7వ ముఖ్యమైన లక్షణం, ఇదిన నేను జ్ఞాపకం చేశాను. ఈ లక్షణాలని మనం బేరీజ్ వేసుకుంటూ, నెమరు వేసుకుంటూ, కమిటింగ్ టు సర్వింగ్. మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనము రక్షించబడింది, ప్రభువు మనల్ని రక్షించుకున్నది మనం కన్జ్యూమర్స్గా ఉండటం కోసం కాదు. ఉదాహరణకు, నేను ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు నా షాపింగ్ ఎలా ఉంటుందంటే కరెక్ట్గా నా మైండ్లో ఏం కొనుక్కోవాలో మైండ్లో ఉంటుంది. నా షాపింగ్ డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది అలాగే ఉండొచ్చు. కరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోతాను, ఆ పర్టికులర్ థింగ్ తీసుకుంటాను, అవసరమైతే 2-3 చూస్తాం, వచ్చేస్తాం. జనరల్గా చర్చెస్లో కూడా ఇలాగే చేస్తారు చాలామంది. నేను ఆరాధనకి వెళ్తాను, నాకేం కావాలో అవి తీసుకుంటాను, వచ్చేస్తాను. దీన్నే కన్జ్యూమర్ మోడల్ అని అంటారు. సంఘ సహవాసం అంటే అది కాదు. ఆదివారపు ఆరాధనకు వచ్చి వాక్యంలోని కొన్ని విషయాలు నేను తీసుకుని ప్రోత్సాహం పొందుకుని వెళ్ళిపోతాను, నాకు ఇంకెవరితో సంబంధం లేదు. కానే కాదు. సంఘ సహవాసము అని అంటే సంఘ జీవితంలో పాలిభాగస్థులం అవడం, సర్వింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇందాక ప్రభు చెప్పారు, నీవు నన్ను ప్రేమించినట్లయితే నా సంఘమును ప్రేమించు. సర్వ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. చాలండి. ఒకరికి ఒకరు దాసులయ్యుండు, సర్వింగ్ వన్ అనదర్. వారిని ఆత్మీయంగా బలపరచుట కోసం, వారి ఆయా పరిస్థితుల్లో వారిని బలపరచుట కోసం, సర్వింగ్ వన్ అనదర్. మరియు పరిచర్య ధర్మాన్ని జరిగించటం.
ఆత్మీయ వరాలను వినియోగించటం. పరిచర్య అనే పదం వెంటనే మనకి ఎవరు గుర్తొస్తారంటే పాస్టర్లు. నూతన నిబంధనలో పరిచర్య అన్న పదానికి పాస్టర్లకి ఎక్కడ ఈక్వేట్ చేయబడాల. ఇట్ ఈజ్ ఎ బ్లండర్ మిస్టేక్ ఇన్ అవర్ థింకింగ్. పరిచర్య అనేది రక్షింపబడిన జనాంగం చేసేదే పరిచర్య. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరందరూ మనమందరము చేసేదే సంఘ పరిచర్య. పరిచర్య అన్న పదానికి అర్థం ఏంటి? బిల్డింగ్ అప్, ఇతరుల్ని కట్టుట, సహవాసంగా కట్టుట, సంఘ ఐక్యతను కట్టుట. తర్వాత సర్వింగ్లో మరొక ముఖ్యమైన భాగము గివింగ్ టు ద లార్డ్. దేవుని యొక్క పని కోసం ఇచ్చుట. కమిటింగ్ ఆల్సో ఇంప్లైస్ గివింగ్ టు ద లోకల్ చర్చ్. మరియు స్థానిక సంఘమునకు ఇచ్చుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం మరియు ఆరోగ్యకరమైన స్థానిక సంఘానికి. ఎందుకనంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇందాక నేనేం చెప్పానంటే చర్చ్ కమిట్మెంట్, సంఘ సహవాసం ఎలాంటిదంటే వివాహ ఒడంబడిక లాంటిది. ఒకవేళ నా కుటుంబానికి కావాల్సిన అవసరతలు నేను ఇవ్వకుండా అందరి అవసరతలు, అన్ని కుటుంబాల అవసరతలకు ఇచ్చినట్లయితే ఎలా ఉంటుందంటే, నీ స్థానిక సంఘ అవసరతలు గురించి ఆలోచించక అక్కడ అవసరతల నిమిత్తం నువ్వు ఇవ్వకుండా అందరికి ఇచ్చినట్లయితే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. మరియు ఇక్కడ మన స్థానిక సంఘంలో ఎలాగూ ట్రాన్స్పరెంట్గా ఉంటామో మీకు తెలుసు. ఎంత అమౌంట్ వస్తుంది, దానిలో మేము సేవకులంగా మేము తీసుకునే లిటిల్ అమౌంట్ ఎంతో, మరియు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు వినియోగించబడేది ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఎందుకనంటే ఆరోగ్యకరమైన సంఘానికి ఉండాల్సిన ఒక లక్షణం అది. చాలాసార్లు మనం ఇస్తున్నది ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో తెలియదు కాబట్టి చాలామంది సంశయిస్తారు. నౌ ఐ కెన్ బిబ్లికలీ సే గివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మరియు ఆరోగ్యకరమైన సంఘంలో ఇచ్చుట, దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అదే సమయంలో నువ్వు అప్పులు చేసో, మీ పరిస్థితులు బాగోకో, మన జీవితాన్ని కుదేలు చేసుకొని ప్రభువుకి ఇమ్మని ప్రభు ఎప్పుడూ చెప్పలేదు, నెవర్. కానీ సంతోషముగా ప్రభు పనికి ఇచ్చుట. తర్వాత సంఘ బాధ్యతలు నిర్వర్తించుట. మనకి ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీస్, వెల్కమింగ్ ఈచ్ అదర్, గ్రీటింగ్ ఈచ్ అదర్. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే సంఘంలో పాస్టర్ అన్న అందరికి వెళ్ళి హాయ్ చెప్పాలి, అందరిని ఇన్వైట్ చేయాలి, లేకపోతే బ్రదర్ చెప్పకపోతే ఇంకా నాకు ఇక్కడ సంబంధం లేదు. నో, దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. సంఘం అనగా కుటుంబము. ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసకు ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే యు రీచ్ అవుట్ టు అదర్స్. వారి పరిస్థితుల్ని, వారిని ప్రోత్సహించడం, వారితో మాట్లాడడం. ఎప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో నువ్వు జంటగా ఉండటం మాత్రమే కాదు, మింగిలింగ్ విత్ అదర్స్. వారు కొన్నిసార్లు వృద్ధులై ఉండొచ్చు, కొన్నిసార్లు చిన్నపిల్లలై ఉండొచ్చు, కొన్నిసార్లు యవనలు అయి ఉండొచ్చు, కొన్నిసార్లు చదువుకున్నవారు చదువు లేనివారు, డబ్బున్నవారు డబ్బు లేనివారు. ఏ భేదం లేకుండా యేసయ్య రక్తం ద్వారా కడుగుబడిన మనందరం ఒక కుటుంబంగా ఉన్నప్పుడు ఈ డిఫరెంట్ పీపుల్ మింగిలింగ్ని చూసినప్పుడు లోకం షాక్ అవుతుంది. ప్రభు అందుకే అన్నాడు, మీ ప్రేమను చూసి, అంటే ఆ ప్రేమలో వ్యత్యాసం ఏంటంటే వైవిధ్యమైన వ్యక్తులు కలిసి దేవుని ప్రేమించట, సేవించట చూసినప్పుడు లోకము మీరు నా శిష్యులను తెలుసుకుంటారు. అవును, కుటుంబంలో అందరూ ఒకలాగుండరు. మీ కుటుంబంలో చూసుకున్నట్లయితే, మీ బ్రదర్స్ సిస్టర్స్ చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు మనకి తారతమ్యాలు, విభేదాలు ఉంటాయి. కానీ నెక్స్ట్ డే వి సిట్ టుగెదర్, వి చిట్ చాట్ టుగెదర్. సహవాసం కూడా అలాంటిదే. ప్రభు అందుకే ఏమన్నాడంటే ప్రేమను ధరించుకోనండి. బయట లోకానికి కూడా తెలియజేయాల్సింది ఏంటంటే మేము ఒక ఫ్యామిలీ, వీ హ్యావ్ అవర్ ఓన్ ఇష్యూస్. కానీ దేవుని ప్రేమను ధరించుకొని వాటిని డీల్ చేసుకుంటే, అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, నీ సహోదరుని మీద నీకు ఏదన్నా
విరోధం అన్నట్లయితే, నీ సహోదరునికి నీ మీద విరోధం అన్నట్లయితే మొదట వెళ్ళి సమాధానపడు. అప్పుడు వచ్చి ప్రభువుకి నీ యొక్క బలి అర్పించు. కాబట్టి ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసకి ఉండాల్సిన మరొక లక్షణం ఏంటంటే సేవ చేయుట, సర్వింగ్, కమిటింగ్ టు సర్వ్. ఎనిమిదవ ముఖ్యమైన గుర్తు ఏంటంటే గార్డింగ్ ద గాస్పల్, ప్రొటెక్టింగ్ ద ట్రూత్. దుర్బోధలు ఎన్నో ప్రబలుతూ ఉన్నాయి ఈ దినాల్లో. ఇందాక నేను చెప్పిన సువార్త కంటే వేరొక సువార్త నేను ఈ పుల్పిట్ నుంచి చెప్పినా అది అబద్ధమే. రేపు నేను వచ్చి వేరొక సువార్త చెప్తే నో, దట్ ఈస్ నాట్ ట్రూ. I should be kicked out, but not this gospel, because this is the only gospel, that I am a sinner and Christ died for my sins, and by believing in him his righteousness is given and granted to me. నేను పాపిని, క్రీస్తు నా నిమిత్తమై సిలువలో మరణించాడు, ఆయనందలి విశ్వాసం ద్వారా ఆయన నీతి నాకు అనుగ్రహించబడుతుంది, ఇప్పుడు నేను ఆయన కోసం జీవించవలసిన వాడినై ఉన్నాను. ఇది బైబిల్ చెప్తున్న సువార్త, వేరొక సువార్త లేదు. కానీ సంఘం, ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసం చేయవలసింది ఏంటంటే దుర్బోధ ప్రబలుతున్న సమయంలో ఆ దుర్బోధను గ్రహించాలి. ఇది కష్టతరమైన పనే. అలా అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి మనం మైక్ పెట్టుకుని ఇది తప్పు అని చెప్పే అవకాశం మనకు లేకపోవచ్చు. కానీ ముఖ్యంగా ఆరోగ్యకరమైన సంఘానికి ఫెన్స్ ఏంటంటే వీ షుడ్ గార్డ్ అవర్ సెల్ఫ్ విత్ ద ట్రూత్. అందుకే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే సంఘము సత్యమునకు స్తంభమును. చూద్దాము ఒకసారి అన్నమాట. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో రాయిచున్నాను. చాలండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చర్చ్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ట్రూత్. సంఘము సత్యమునకు స్తంభమైనట్లయితే, ఆ సంఘములోనే దుర్బోధ ప్రబలుతున్నట్లయితే, ఆ సంఘము సత్యమునకు నిలబడినట్లయితే వేర్ షెల్ వి గో? నేను గతించిన వారం జ్ఞాపకం చేశాను, ఇంతకుముందు ఒకసారి జ్ఞాపకం చేశాను. ఒకవేళ నువ్వు ట్రైన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ స్క్రీన్ మీద ప్లాట్ఫామ్ నెంబర్ చూస్తున్నప్పుడు ఒకవేళ అక్కడే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఇంకా నువ్వు దేన్ని నమ్మగలుగుతావు? లేకపోతే ఎంక్వైరీ బాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కడికి నువ్వు నమ్ముతావు? వారు సత్యాన్ని ఇవ్వాలి. ఇక్కడ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఈ సువార్తకు, ఈ సత్యమునకు స్తంభము సంఘం. ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసం ఏం చేస్తారంటే సత్యాన్ని గ్రహించి దాన్ని గాడ్ చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. 9వ గుర్తు ఏంటంటే సువార్త భారము. ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసం ఏం చేస్తారంటే ఎవరైనా కొద్దిమంది భిక్షగాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒకవేళ ఎక్కడైనా ఈ దినం అన్నం పెడుతున్నారంట, భోజనం అని తెలిస్తే ఏం చేస్తారు తెలుసా? నలుగురిని తీసుకొని వెళ్తారు. అంటే డోంట్ గెట్ అఫెండెడ్. మమ్మల్ని భిక్షగాళ్ళు అంటున్నారా బ్రదర్? ఐఎమ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. వీ వర్ లైక్ దాట్. మన పాపంలో, భ్రష్టత్వంలో ఉన్న మనల్ని యేసయ్య విమోచించినప్పుడు ఈ సత్యాన్ని మన వరకు మనం ఎలా ఉంచుకోగలం? ఇతరుల్ని ప్రభు యొద్దకు తీసుకురాకుండా ఎలా ఉండగలం? ఒక సహోదరుడు చెప్తున్నాడు మన గురించి, చర్చ్ గురించి అన్న, మోస్ట్ ఆఫ్ ద చర్చ్ బిలీవర్స్ ఇన్ యువర్ చర్చ్ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ థింగ్. మేము ఎదుగుతున్నాం దేవునిలో, ఆరోగ్యకరమైన సంఘంగా ఉంటున్నాము, వేరొకరికి చెప్పాల్సిన అవసరం లేదన్నా.
అన్నట్లు ఫీల్ అవుతున్నారని ఒక బ్రదర్ చెప్పాడు నాకు. ఆ బ్రదర్ ప్రభువుని ఎరగని వ్యక్తిని సువార్త మీటింగ్కి తీసుకొని వచ్చాడు. ఎందుకు తెలియజేస్తున్నానంటే, సువార్త భారము కొన్నిసార్లు మన నడవడికే, మన బిహేవియరే ఆటంకంగా ఉంటుంది వేరొకరు రావడానికి. వచ్చేవాళ్ళు కూడా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, ఈ బృహత్తరమైన, ఈ ఉన్నతమైన దేవుని యొక్క మహత్తరమైన ఆ ప్రణాళిక ఎరిగిన వాడై స్వార్థ ఉద్యమంలో పాలిభాగస్తుడవుతాడు. అక్కడితో అయిపోలేదు. ఆరోగ్యకరమైన సంఘం ఏం చేస్తుందంటే, నాయకుల్ని లేపాలి, నాయకుల్ని తర్ఫీదు చేసి సంఘాలు నాటబడాలి. ఇదే మహా ఆదేశం ప్రభు ఇచ్చింది. మీరు వెళ్ళండి, సమస్యలను శిష్యులుగా చేయండి, నేను మీకు ఏ సంగతులను బోధించినో వాటిని అన్నిటిని గైకొన వల్లని ఇతరులకు బోధించండి. ప్లాంటింగ్ చర్చెస్. ఉదయకాల సమయంలో ప్రభు బలను సమీపించడానికి సిద్ధపడుతున్న మనము, ఈ గుర్తులు, లక్షణాలు నీలో ఉన్నాయా? ఒకవేళ లేనట్లయితే ప్రభుని అడుగుదాం. ప్రభువా, మీరు నన్ను రక్షించుకున్నారు, నా కోసం సిలువలో రక్తాన్ని దారులుగా పోశారు, కానీ నేను మీకు తగినట్లుగా జీవించడం లేదు. ఒడంబడికను జ్ఞాపకం చేసుకుందాం. మ్యారేజ్ వావ్, నిబంధన చేసుకుంటాం. కానీ కాలక్రమేణా ఆ ఒడంబడికను మర్చిపోయి మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుందో, సంఘ ఒడంబడిక కూడా అలాంటిదే. సంఘ నిబంధన ఎంత ఉన్నతమైనదో, దానిలో కట్టుబడి ఉండట, నిలిచి ఉండట, మరియు ఇవి ఆబ్లిగేషన్స్ బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా. ఇక్కడ చెప్పిన ఏ విషయాలు కూడా మనకు హాని చేసేవి కావు, మన జీవితాన్ని పాడు చేసేవి అంతకన్నా కావు. ఒక మాటలో చెప్పాలంటే, దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్. అందుకే ఆయన ఏమనంటే, తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము. ఆయన బలను సమీపిస్తున్న మనలను మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుని ఆయన బలలో చేయవేద్దాం.